హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ వీడియోస్ కోసం రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ వీడియోస్ దొరికే టాప్ 5 వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. మీరు ఒక యూట్యూబర్ అయితే మీ థంబ్నెయిల్స్, ఇంట్రోస్ లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కోసం హై క్వాలిటీ పిక్చర్స్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిసారి పెయిడ్ ఇమేజెస్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్లో ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అందించే అద్భుతమైన వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు మీ కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వాటిని మీ యూట్యూబ్ వీడియోస్, బ్లాగ్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్లో ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఉచితంగా మరియు రాయల్టీ ఫ్రీగా ఇమేజెస్, వీడియోస్ అందించే బెస్ట్ 5 వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని యూజ్ చేయడం ద్వారా మీ కంటెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయవచ్చు, వీడియోస్కి ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే ఇవ్వవు. నెంబర్ 5 వచ్చేసి mixkit.co. సో మీరు గూగుల్లోకి వెళ్ళి mixkit.co అని టైప్ చేయండి, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనము వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, టెంప్లేట్స్ కానీ ఇవన్నీ మనం ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. సో సెర్చ్ బాక్స్లో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ మనకు స్టాక్ వీడియో క్లిప్స్, స్టాక్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వీడియో టెంప్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ స్టాక్ వీడియోస్ పైన క్లిక్ చేశాను. సో ఇట్లాంటి మంచి 4K రెజల్యూషన్ వీడియోస్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ హెచ్డి రెడీ వీడియో అని ఉంటుంది. సో మనకు హెచ్డి రెడీ అంటే 1080 నుంచి 720pలో అయితే మనం వీడియోని డౌన్లోడ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా వీడియో డౌన్లోడ్ అయింది. సో 4K వీడియోస్ కూడా మనం దీంట్లో క్లియర్గా డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి వీడియో క్లిప్స్ అండ్ అట్లాగే మనకు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఇట్లా చాలా డిఫరెంట్ క్లిప్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో నుంచి మనం మంచి వీడియో క్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోస్ కాకుండా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మీరు వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో చిన్న సౌండ్స్ యాడ్ చేయాలనుకుంటే వాటికి సంబంధించి ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డోర్ సౌండ్ లాంటివి కానీ అలాంటి డిఫరెంట్ ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లేట్స్, సో టెంప్లేట్స్ కూడా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ, ప్రీమియర్ ప్రోకి సంబంధించిన టెంప్లేట్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దీంట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 5. సో నెంబర్ 4 వచ్చేసి stocksnap.io. సో మీరు గూగుల్లోకి వెళ్ళి stocksnap.io అని చెప్పి టైప్ చేయండి, మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో కూడా మనము ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో వీటిలో డౌన్లోడ్ చేసిన కంటెంట్కి ఏంటంటే ఎలాంటి కాపీరైట్స్ అయితే రాదు, కాకపోతే మనం వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి. సపోజ్ ఈ వెబ్సైట్లలో మనం ఒక వీడియో కానీ, ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో క్రెడిట్ బై అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఇస్తే మనకు ఫ్యూచర్లో ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ నేను డౌన్లోడ్ చేయాలంటే ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు వీడియో ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లో మనకు మెయిన్ కేటగిరీస్ వచ్చేసి అంటే డిఫరెంట్ ఇమేజెస్ అయితే మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా మీరు ఈ వెబ్సైట్లో ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. నెంబర్ 3 వచ్చేసి freepik.com. సో freepik.comలో మనకు వెక్టర్స్ కానీ, ఫొటోస్ కానీ, ఏ స్టాక్ ఇమేజెస్, ఐకాన్స్, వీడియోస్, టెంప్లేట్స్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేయొచ్చు. దీంట్లో మీకు పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. సపోజ్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్లా మనకు కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రీమియం ఉంటాయి. ప్రీమియం ఏంటంటే మనం పర్చేజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫ్రీ ఉన్నాయని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇట్లా ఇమేజెస్ డౌన్లోడ్ చేయొచ్చు దీంట్లో. సో దీంట్లో మీరు చాలా ఐకాన్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు మనం వీడియో ఎడిటింగ్ వాటిలో యూజ్ చేయడానికి. సపోజ్ నాకు ఈ ప్రింటర్ ఐకాన్ కావాలంటే ఇక్కడ పైన PNG పైన క్లిక్ చేయండి, మీకు PNG ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రీ స్టాక్ కోసం freepik.com అనేది కూడా ఒక మంచి వెబ్సైట్ ఇది. సపోజ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో నాకు డౌన్లోడ్ చేయాలంటే పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. సో దీంట్లో మీకు మంచి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఐకాన్స్ కానీ, తర్వాత టెంప్లేట్స్ కానీ ఇలాంటివి చాలా డౌన్లోడ్ చేయొచ్చు. మీకు హై క్వాలిటీలో కావాలంటే ప్రీమియం తీసుకోండి. నార్మల్ వర్షన్లో మనం HD క్వాలిటీలో కంటెంట్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. నెంబర్ 2 వచ్చేసి pixels.com. సో ఇది చాలా బెస్ట్ వెబ్సైట్ మనం రెగ్యులర్గా నాన్ కాపీరైటెడ్ కంటెంట్ డౌన్లోడ్ చేయడానికి. దీంట్లో మనకు ఫొటోస్, వీడియోస్ అయితే ఫ్రీ, స్టాక్ ఇమేజెస్, స్టాక్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇమేజ్ నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. ఫొటోసే కాకుండా వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. సో వీడియోస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వీడియోస్ పైన క్లిక్ చేసేసి ఇట్లా ఏదన్నా ఫుటేజ్ని మీరు షార్ట్ వీడియోలో కానీ, లాంగ్ వీడియోలో కానీ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కూడా మనకు ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కోసం, ఫ్రీ స్టాక్ వీడియోస్ కోసం ఒక మంచి వెబ్సైట్ ఇది. దీంట్లో మీకు కంటెంట్ వచ్చి హై క్వాలిటీ HD కంటెంట్, హై క్వాలిటీ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది.
మీరు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసి మనం వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ డౌన్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. సో నెంబర్ 1 వచ్చేసి పిక్జాబే. సో పిక్జాబే అనేది మనకు ఫ్రీ ఇమేజెస్, రాయల్టీ ఫ్రీ స్టాక్ కోసం ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో మీకు ఫొటోస్, ఇల్లుస్ట్రేషన్స్, వెక్టార్స్, వీడియోస్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, జిప్ ఫైల్స్ ఇలా చాలా మనము దీంట్లో డౌన్లోడ్ చేయొచ్చు. సో సపోజ్ ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. పిక్జాబేలో ఏంటంటే మనము మంచి మంచి రాయల్టీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చాలా డౌన్లోడ్ చేయొచ్చు. ఇవి మనకి ఎట్లా యూజ్ అవుతాయి అంటే, సో మీరు యూట్యూబ్లో ఫేస్లెస్ వీడియోస్ కానీ తర్వాత ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కానీ చాలా అవసరం. సపోజ్ ఇప్పుడు నేను స్పేస్ గురించి ఒక ఛానల్ రన్ చేస్తున్నాను, నాకు స్పేస్ వీడియోస్ కావాలా. సో అప్పుడు మనము స్పేస్ కంటెంట్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు శాటిలైట్ గురించి మనకు వీడియో చేస్తున్నాను, సో నేను ఒక వీడియోని అప్లోడ్ చేయాలి. సో అలాంటప్పుడు మనము వేరే ఛానల్స్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి వెబ్సైట్లలో ఏంటంటే మనం క్లిప్స్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాను, ఒక మంచి యానిమేషన్ వీడియో అయితే ఇక్కడ ఉంది. అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్లా ఈ వెబ్సైట్లలో మీకు కావాల్సిన అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇలాంటి వెబ్సైట్స్ని కనుక యూజ్ చేస్తే కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్లో వీళ్ళకి క్రెడిట్ అనేది ఇవ్వండి. సో ఇప్పుడు ఇందులో నేను ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను, ఇమేజ్ క్రెడిట్ బై అని చెప్పి ఈ వెబ్సైట్ లింక్ యాడ్ చేయండి. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే మనకి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు. ఇన్ కేస్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా కూడా మనం క్రెడిట్స్ ఇచ్చామని చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సో మీరు వీడియోస్ కోసము కాపీరైటెడ్ ఇమేజెస్ కంటే కూడా ఈ టాప్ 5 వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మీరు కంటెంట్ అయితే యాడ్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. లేదు అంటే మనం నార్మల్గా ఏదైనా వెబ్సైట్లో నుంచి ఇమేజ్ని డౌన్లోడ్ చేసినప్పుడు దానికి కంపల్సరీ కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఉంటాయి. సో అలాంటి వాటిని యూజ్ చేసినప్పుడు మనకు ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మనకు వాటి నుంచి కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల మీ ఛానల్ డీమానిటైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి మీరు వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా వీడియో క్లిప్స్ కానీ ఇమేజెస్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి ఫ్రీ వెబ్సైట్ని యూజ్ చేయండి, మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు.